హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు పిల్లలకి హెల్తీగా ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చేయటం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి గోధుమ పిండితో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మరి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక 60 గ్రామ్స్ ఉన్న కప్పు మెజర్మెంట్తో గోధుమ పిండి తీసుకుంటున్నానండి. 2 కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. మంచి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గడ్డలు లేకుండా పిండిని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. గడ్డలు అయితే అక్కడక్కడ ఉన్నాయండి, వాటిని కూడా పోయేలాగా బాగా కలుపుకున్నాను. వాటరు చూసుకొని వేసుకోండి, లేదంటే లూజ్ అయిపోతుంది పిండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని నేను ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్పు పంచదార సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. నా దగ్గర బెల్లం అవైలబుల్గా లేక నేను పంచదారతో చేస్తున్నాను. పంచదార కొంచెం కరిగిన తర్వాత ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి, మంచి ఫ్లేవర్ కోసము. ఇక్కడ మీకు నేను పాకం చూపిస్తున్నానండి. పాకమేమీ రావాల్సిన పని లేదండి. మనం పాకం పట్టుకుంటే జిగురుగా తగిలితే సరిపోతుంది. తర్వాత కొంచెం లెమన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి మిశ్రమాన్ని, ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కలుపుకొని మనం ఇలాగా సాంబార్కి కట్టా వాడుతూ ఉంటాం కదండి దోశలు వేయడానికి, ఈ విధంగా ఉన్న గుంట గరిటెని తీసుకొని మనం ఇంకా ఎక్కడైనా ఉండలు పోయేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి షాలో ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువ ఏమీ పట్టదండి. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఈ పూరీలు వేసేటప్పుడు చూడండి, చేతితో మనం గరిటెని 2-3 సార్లు క్లీన్ చేసుకొని అప్పుడు వేసుకోవాలండి. అలా అయితే చుక్క చుక్క ఆయిల్లో కారకుండా నీట్గా వస్తుందండి. లేదు అనుకుంటే మీరు ఇలాగా చేతితో క్లీన్ చేయకుండా వేసేస్తే చుక్కలు చుక్కలు ఆయిల్లో పడిపోతాయండి, ఆయిల్ అంతా పాడవుతుంది. అందుకోసం ఆ విధంగా క్లీన్ చేసి వేసుకోండి. మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 3 పడతాయి కానీ 2 వేసుకున్నాను. అవి ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నొక్కుకుంటే మనకి పొంగదండి. మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి పొంగిపోతూ ఉంటుంది, అందుకోసం ఈ విధంగా నొక్కుతున్నాను. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదండి. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ ప్రాసెస్లో మిగతావి కూడా చేసేసుకుంటున్నానండి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మీరు బెల్లంతో చేసుకోండి, ఇంకా హెల్తీ అనమాట. నా దగ్గర బెల్లం లేదు ఈరోజు, అందుకోసం నేను పంచదారతో చేశానండి. చాలా బాగుంటాయి, మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలానే బెల్లం ఇంకా గోధుమ పిండితో చేస్తాం కాబట్టి మంచి హెల్తీ రెసిపీ అండి. పంచదార అయితే అంత హెల్త్కి మంచిది కాదు కదా. ఇక్కడ పాకం కొంచెం చల్లారినట్టు అనిపించిందండి. దాన్ని నేను జస్ట్ ఇలా ఒకసారి పొయ్యి మీద పెట్టి వేడి చేసి తీసుకొచ్చానండి. ఇక్కడ అదే క్లిప్పింగ్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ పాకంలో ఈ మనం వేసుకున్న గోధుమ పిండి పూరీలను ఒక 2-3 సార్లు ఈ విధంగా డిప్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం పూరీ మొత్తానికి కూడా పంచదార పాకం పడేలాగా చేసుకొని ఒక్క 2 నిమిషాలు మాత్రమే మూత పెట్టి ఉంచేస్తున్నానండి. 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. 2 నిమిషాలు మాత్రమే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉంచితే బాగా నాని అవి మెత్తగా అయిపోతాయండి. అందుకోసం నేను అసలు ఎక్కువసేపు అయితే ఉంచట్లేదు, వీటిని 2 నిమిషాలు ఉంచి తీసేసాను. పైన క్రిస్పీగా తీయగా లోపల జ్యూసీగా ఉంటాయండి. మరీ ఎక్కువసేపు ఉంచేస్తే మనకి
బెల్లం గారెలు తిన్న ఫీలింగ్ వస్తుందండి. బాగా మెత్తగా అయిపోతాయి. మీరు బాగా మెత్తగా కావాలి అనుకుంటే ఎక్కువసేపు ఉంచేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతా మొత్తం అన్నాటిని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో క్లిప్పింగ్ అనేది యాడ్ చేశానండి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ గోధుమ పిండి స్వీట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.